మా జగనన్న మీటింగ్ వస్తున్న జనాలు చూస్తుంటే మా గుండె తరిగిపోయింది, మా రక్తం పొంగిపోతుంది. చంద్రబాబు అనేవాడు మాకు తెలదు కానీ ఆయన గారు చాలా పెద్ద గొప్ప వ్యక్తి కావచ్చు, 40 ఏళ్ళు సీనియర్ అంటాడు, ఎక్స్పీరియన్స్ అంటాడు. ఆయన ఎక్స్పీరియన్స్ మాకు తెలదు కానీ 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ తో పాలిటిక్స్ ఎంతో నేర్చుకుని అంటాడు. మామను ముంచాడు, అన్నదమ్ములు ముంచాడు, ఆడబిడ్డలు ముంచాడు, వదిన ముందర పెట్టుకున్నాడు, మా జగన్ చెల్లి ముందర పెట్టుకున్నాడు. ఈ రోజు 2019 ఎలక్షన్ ముందు అంత లేదు. ఆయన అంటే స్వార్థంగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళకు చెప్తున్నారు కానీ జనాలు అయితే నమ్మలేదు. రాష్ట్రంలో లబ్ధి పొందిన వాళ్ళు లేరు, ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందినారు అని చెప్తున్నాం మేము కూడా. చంద్రబాబు నమ్ముతావా? నేను రాయలసీమ బిడ్డని ఈసారి ఓడిస్తా అంటున్నాడు. నేను ఎప్పటికీ నమ్మను చంద్రబాబు, ఎప్పటికీ నమ్మను. నేను వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను చంద్రబాబుని నమ్మద్దండి. ఎందుకంటే అతని మటుకు చెప్పే వరకు ఉంటాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాడు అసలు 5 ఏళ్ళు మాట్లాడమంటారు. ఎవరు ఏది ఉన్ని దాన్ని బాగొట్టుకోండి సార్. అది నేను చెప్తాను చూడు, రాజకీయం అది ఎట్లా అంటే అది వాళ్ళు కొన్ని వేల ఎకరాలు కొన్నారట, అది పోతుందని వాళ్ళ అసలు వాళ్ళది నాకు తెలుసు. అది నేనేం రాజకీయ నాయకుని కాదు, వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళు బతుకుతాను అంతే, అంత మించి ఏం లేదు. వాడు ఒక్క పథకం చేయడయ్యా, నేనేం చెప్తానా, ఒక్క పథకం చేయడు. అవును 5 ఏళ్ళు చేసినాడు కదా, అది అన్నం భోజనం 5 రూపాయలు తిని ఎలక్షన్ ముందర చెప్తాడు కడతాడా అంటే మేమేం తక్కువ పవన్ నేను అవన్నీ చెప్పను. పవన్ ఓ సీట్ గెలుచుకోలేడు, సొంతంగా అతనే గెలుచలేడు. అతను ఎట్లా నమ్ముతారయ్యా? షర్మిల గురించి ఇట్లా పక్కన పెట్టు. షర్మిల ఇప్పుడు వచ్చి నేను నాకు కావాలంటే ఇదిందా? షర్మిల పక్కన పెట్టు, ఆమెనే మేము అన్నాం, విమర్శించాం కూడా. మామూలే వస్తా అంటారు, రాజకీయం చెప్తా అంటారు, అవన్నీ మామూలే. సీట్లా 140, 150 అయినా కాదు అంటే అన్ని ఆయన చేసినాడు. కానీ నాకు కొన్ని అంటే జగన్ అంటే ఇప్పుడు పశువులకు ఒకటి డబ్బులు ఇన్సూరెన్స్ న్యాయం చేయలేదు, అదొకటి మేము అడుగుతున్నా. పశువులకు అది ఒకటి ఇన్సూరెన్స్ చేయలే, అదొకటి నేను ఇప్పుడు ఆయన ఓడి అడుగుతాను. నేను మిగతా ఈయన పీకుతాడు అంతేగాని ఆడి బొంగు ఆడి పీకేదిలా మాటలా, ఇది పీకేదిలా మాటలా. ఇది ఈసారి గెలిచి చూపిస్తే ఈసారి 2 సీట్లు ఓడిపోయాడు. ఈసారి అది కూడా పోతుంది, సీట్ కూడా ఇదే ఈ డిపాజిట్ కూడా పూర్తిగా పోతుంది, ఏముండదు. ఏం పీకేదిలా పందులు గుంపుకు వస్తాయి, పందులు చనిపోయాడు. అన్ని రుణమాలు పెట్టి ఆడవాళ్ళు మోసం చేయడు, పుచ్చుకలు మోసం చేయడు, ప్రియోగం మోసం చేసి వెళ్ళాడు ఇంటికే. ఇప్పుడు 100 అబద్ధాలు చెప్పినా వాడు గెలవలేడు, వాడి వల్ల కాదు. జగన్ గెలిచేదే 175 పవన్ కళ్యాణ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. రేపు గెలిచినా ఆయన అనుకుంటున్నాడు, లేదంటే ఆయన గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ వచ్చి కాళ్ళతో తన్ని పంపిస్తాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏంది డబ్బు కాసు పన్నాడు అంతే కానీ రామలింగ చాకోకుండా ఆయన పెద్దోడు కావాలి. చిరంజీవి గాని పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు కానీ ఎవరు రామలింగం నుంచే పట్టుకో వాళ్ళు లేదంటే జగన్ వస్తారు. సింగరాం మీసంతో రాడు, సింగరాం వచ్చి సింగరాం మీసంతో జగన్ ఇప్పుడు వచ్చేసి ఏమన్నా చెప్పన్నా, నేను చెప్తాను. నువ్వు ఏం చెప్తావు చెప్పు.
చెప్పు ఆయన ఎప్పుడు 170 లేదు కదా 150తో కానీ వస్తాడు 150తో కానీ వస్తాడు ఆయన వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కొడుకుని పెట్టినాడు అంతే ఆయనకి ఎన్ని గవర్నమెంట్ వేసి ప్రతి ఒక్క ప్రభుత్వం తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు ఏదో మాట్లాడినారు పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకు నేను నిజంగా మాట్లాడుతున్నా మమ్మల్ని ఏదో జైలు వేస్తారంట వాళ్ళ ఆదరు ఉంటే దింగమను అది వాళ్ళకు సత్తా ఉంటే వేసుకోమను చేసుకోమను వాడి కమ్మఒడి వేసినాడు అన్ని బాగా మంచిగా చేసినాడు మేమైతే ఏది తినిండేదైతే లేదు చంద్రబాబు అయితే ఇంతవరకు మాకు ఏది లేదు జగనన్న రాళ్ళనే కోరుకుంటున్నాను మా ఓటు జగనన్నకే అన్నా మాకు అవసరం లేదు మాకు జగనన్నే కావాలనుకున్నాం టీడీపీ జేసీపీ బీజేపీ కాంగ్రెస్ మొత్తం ఎంత మంది వస్తారు అందరూ రావచ్చు సింహం ఎప్పుడు సింగిల్ జై జగన్ సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుందన్నా అన్నా అర్థం కదా షర్మిలా గారితో మనకు అవసరం లేదన్నా మనం ఏం మాట్లాడకూడదు మనకి జగన్ అంటే అభిమానం జై జగన్. ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళుగా ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరికి ఏపీ రాష్ట్రం మొత్తం తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కార్పొరేట్ టీ అంటే టీ అనేట్లుగా మన గవర్నమెంట్ స్కూల్ ఈ రోజు ప్రజెంట్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు మన పిల్లలు జై జగన్ ఓడిస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు వానికి ఒక ఓటు వచ్చే కన్నా జగన్ సార్ కంటే ఒక ఓటు వచ్చే కన్నా వాడు మొగోడే వాడేంది మునమోసిన కొడుకు